హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎక్కడికో బయటికి వెళ్ళాలనేసి ఇంకా కుటుంబ సభ్యులందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే విక్రమ్ అలాగే రాధని కూడా రమ్మని చెప్పడంతో సరే అనేసి ఒప్పుకుంటారు. ఇంకా అందరు రెడీ అవుతూ ఉండగా ఇంకా విక్రమ్ కూడా రెడీ అయిపోతాడు. రాధా, రెడీ అయిపోయావా అనేసి రావడం జరుగుతుంది. ఇంకా రాధని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారేంటి, నేను బాగలేనా అనేసి అంటే, బాగోలేకపోవడం ఏంటి, అసలు నిన్ను చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలాగా ఉంది, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అనేసి తనని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా విక్రమ్. ఇంకా దాంతో ఇంకా రాధా సిగ్గుపడుతూ ఉంటే, నిజమా సార్, ఊరికే అంటున్నారు కదా మీరు అనేసి అంటే, లేదు రాధా, నిజం చెప్తున్నాను, చాలా అందంగా ఉన్నావు తెలుసా అనేసి ఇంకా విక్రమ్ చెప్తూ ఉంటే ఇంకా రాధ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి ఇంకా బయటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అవుతారు. ఇంకా ప్రియ కూడా చాలా సంబరపడుతూ ఉంటుంది. ఇంకా నేను ఎలా ఉన్నాను బావా అనేసి ఇంకా విక్రమ్ అడుగుతూ ఉంటే, పర్వాలేదు బాగానే ఉన్నావులే అనేసి విక్రమ్ సమాధానం ఇస్తే, ఏంటి బావా కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా, నేను ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా అనేసి ఇంకా ప్రియ అడుగుతుంది. బాగున్నా అని చెప్పాను కదా, పదే పదే ఎందుకు అడుగుతావు అనేసి విక్రమ్ విసుక్కుంటాడు. ఇంకా సునందనేమో రాధ చాలా అందంగా ఉంది కదరా అనేసి విక్రమ్తో అంటే, నిజమమ్మా, రాధ చాలా అందంగా ఉంది అనేసి ఇంకా తనని మెచ్చుకుంటూ ఉంటే ప్రియకు చాలా మండిపోతూ ఉంటుంది. మండిపడుతూ, ఏంటి బావా, నేను అడుగుతూనేమో నన్ను ఏదో చిరాకు పడ్డట్టుగా చెప్పావు, నీ భార్య అనేసరికి అంత సంతోషపడుతున్నవి ఏంటి అనేసి అంటూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న సునంద మళ్ళీ తన భార్య గురించి తను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అనేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య, నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు అనేసి అంటూ ఉండగా ఇంకా దమయంతి, అవును, మళ్ళీ తన కోడలికి తను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఎంతైనా అత్త కోడలు కదా అనేసి దమయంతి అంటూ ఉంటుంది. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ వాళ్ళ నానమ్మ, పదండి టైం అయిపోతుంది, ఇక్కడే ఇంకా గొడవ పడుతూ ఉంటారా అనేసి ఇంక అందరినీ తీసుకువెళ్ళడం జరుగుతుంది.